అక్రమ రవాణా చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని వ్యాపారులను హెచ్చరించారు మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడ యాంకరేజ్ పోర్టు దగ్గర చెక్పోస్టును పరిశీలించిన ఆయన ఎన్ఫోర్స్మెంట్ విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నారు. చెక్పోస్టుల వల్ల జాప్యం జరుగుతుందనే సాకుతో అక్రమ వ్యాపారం జరుగుతోందని, మరో చెక్పోస్ట్ ఏర్పాటు చేసి ఆలస్యం కాకుండా చూస్తామని తెలిపారు నాదెండ్ల మనోహర్. ఎన్ఫోర్స్మెంట్ అనేది మాత్రం కాంప్రమైజ్ లేదు. చెక్ పోస్ట్ పెట్టకూడదు, చెక్ పోస్ట్ పెడితే ఇబ్బంది అవుతుందనే భావన ఆలోచన ఎవరికైనా ఉంటే దయచేసి విరమించుకోండి. ఎందుకంటే కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది లీగల్ యాక్టివిటీస్ కోసం, ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు రావడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. సో కాకినాడ పోర్టు ఏ కుటుంబానికో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు, ఈ రాష్ట్ర ప్రజల ఆస్తిది. ఆస్తి కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. సో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ కూడా కాకినాడ పోర్టు నుంచి వాళ్ళు సాగించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు, వేగంగా జరగాలి. బార్జులు ఆగిపోతున్నాయి, షిప్పులు ఆగిపోతున్నాయి అనే ఆవేదన వాళ్ళు కూడా మాతో వ్యక్తపరిచారు అసోసియేషన్స్. తప్పకుండా దానికి వెసులుబాటు కల్పించడానికి ఈ రోజు నుంచి ఇంకొక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. సో లారీలు వచ్చి గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.